ఈరోజు నీ బ్రతుకులో ఒక ఉన్నతమైన స్థితిని నువ్వు చూడాలనుకుంటే, నువ్వు ఎవరైనా ఏ స్థితిలో ఉన్నా సరే నీవు ప్రభువుని సరిగా ఆరాధించగలిగితే, మనుష్యుల్ని కాదు, వస్తువుల్ని కాదు, సంపదని కాదు, వ్యక్తులని కాదు, నువ్వు ప్రభువుని ఆరాధించగలిగితే ఏ స్థితిలో ఉన్నా సరే నిన్ను ఉన్నతమైన స్థితిలో ప్రభు పెడతారు. బైబిల్లో చూడండి, యోసేపు గారు కూడా బానిసగా వెళ్ళిపోయినప్పటికీ ఐగుప్తు రాజు సింహాసనం మీద కూర్చున్నా రాజ ఆజ్ఞ మాత్రం బానిసైన ఐగుప్తీలకి హేయమైన గొర్రెల కాపరుల వంశానికి చెందిన ఆ యోసేపు నోటి మాట వస్తే తప్ప ఐగుప్తులో ఎవరు కాలు కదపడానికి వీల్లేదు, ఎవరు ముద్ద తినడానికి వీల్లేదు. ఎలా వచ్చింది ఈ బానిసలకి స్థితి అంటే ఆరాధన. వారి బ్రతుకులో ఆరాధన వారిని రాజుల్ని చేసింది. వారి బ్రతుకులో ఆరాధన దేశంలో వారిని నాయకులుగా చేసిందండి. కేవలం ఆరాధన.